రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ ముగ్గురు అధికారులు. విశ్వశాంత మహారాజు పరిపాలన అపూర్వమని చెప్పుకునేవారు. ఆయన రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వపరిపాలన ఉండేది. రాజు ఏటా కొన్ని గ్రామాలు సందర్శించి అక్కడి పరిపాలన ఎలా కొనసాగుతున్నది స్వయంగా విచారించేవాడు. దేశానికి సంబంధించిన వార్తలు గుర్రాల మీద దేశం అన్ని మూలలకు అందేవి. ప్రతి గ్రామం నడిబొడ్డులోనూ వార్తలు ఎప్పటి వార్తలు అప్పుడు తెలియజేయబడేవి. ఒక సంవత్సరం రాజు పర్యటనకు బయలుదేరి మొదట రామాపురం వెళ్ళాడు. అక్కడి అధికారి రామరాజు రాజుగారికి తన ప్రస్తుత కార్యక్రమం నివేదించాడు. రామాపురం చాలా పెద్ద గ్రామం. గ్రామ పరిపాలన నిర్వహించడానికి 100 మంది ఉద్యోగులున్నారు. వారందరూ ఉదయం నుంచి సాయంకాలం వరకు కొలువుకు వచ్చి వ్యవహారాలు చూస్తారు. అయితే ఉదయం ఒక్కరూ సమయానికి రావడం లేదు. కొందరు మరీ ఆలస్యంగా వస్తున్నారు. దీన్ని అరికట్టడం కోసం రామరాజు ప్రతిరోజు అందరికన్నా ముందుగా వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఆలస్యంగా వచ్చిన వారిని తగిన విధంగా శిక్షిస్తూ వచ్చాడు. అలా అతను వారం దినాలు చేసిన అనంతరం ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టు రావడం తగ్గిపోయింది. రామరాజు చెప్పిన ఈ సంగతులు విని రాజుగారు, కొలువుకు ద్వారపాలకుడు లేడా? నువ్వు స్వయంగా సేకరించిన సమాచారం వాడి ద్వారానే సేకరించవచ్చు కదా అన్నాడు. ప్రభు, ద్వారపాలకుడు చిన్న ఉద్యోగి. అతడు మిగతా ఉద్యోగులంటే భయపడతాడు. అందుచేత వారికి వ్యతిరేకంగా ఏమీ చెప్పడు. అధికారిని గనుక నేను గుమ్మంలో నిలబడితే ఉద్యోగులు భయపడతారు అన్నాడు రామరాజు. ద్వారం వద్ద నిలబడ్డానికి సిగ్గుగా అవమానంగా లేదా అన్నాడు రాజు. విధి నిర్వహణలో నాకు సిగ్గు అవమానము ఉండవు అన్నాడు రామరాజు గర్వంగా. అయితే నేటి నుంచి నువ్వు ద్వారపాలకుడుగా ఉండు. ఈ గ్రామానికి మరో అధికారిని నియమిస్తాను అన్నాడు రాజు. రాజుగారు తనను మెచ్చుకుంటాడనుకుంటే రామరాజు తెల్లబోయి, ఇది అన్యాయం ప్రభు అన్నాడు. ఇందులో అన్యాయం ఏమీ లేదు. ఇక్కడి కొలువులోని వారందరికీ అధికారివి. అయినా ఇక్కడి ద్వారపాలకుడు నీకంటే నీ కింది అధికారులను ఎక్కువ అభిమానించి గౌరవిస్తున్నాడు. గుమ్మం దగ్గర నిలబడితే తప్ప నీ కింది ఉద్యోగులు నిన్ను లెక్క చేయడం లేదు. అన్నిటినీ మించి ఎంతో విలువైన నీ సమయాన్ని ద్వారపాలనకు వెచ్చిస్తున్నావు. ఈ ఒక్క బాధ్యతనే నువ్వు సరిగ్గా నిర్వర్తిస్తున్నట్టు ఉన్నది అని రాజుగారు ఆ గ్రామానికి కొత్త పాలకుడిని నియమించి అక్కడి నుంచి భీమాపురం వెళ్ళాడు. రాజుగారు తాను భీమాపురం వెళ్తున్నట్టు ముందుగా ఎవ్వరికీ చెప్పలేదు. ఆయన కన్నా 1 గంట ముందుగా మాత్రమే ఆ వార్త భీమాపురం చేరింది. అక్కడి అధికారి రాజుగారు వస్తున్నారని వార్త విని ఊరి మధ్య ఉన్నాడు. అతను హడావిడిగా కార్యాలయానికి వెళ్ళి రాజుగారికి ఘనమైన స్వాగతం ఏర్పాటు చేయమని ఉద్యోగులను హెచ్చరించాడు. భీమాపురం చేరుతూనే తన కోసం సిద్ధంగా ఉన్న ఏర్పాట్లను చూసి రాజుగారు తెల్లబోయాడు. అకస్మాత్తుగా వచ్చి అధికారిని ఆశ్చర్యపరచాలని ఆయన ఉద్దేశ్యం. నేను వస్తున్నట్టు మీకు ముందే ఎలా తెలిసింది అని రాజుగారు గ్రామాధికారిని అడిగారు. తాను గొప్ప పని చేసి ప్రశంసకు పాత్రుడినవుతున్నాననుకొని నేను తలవని తలంపుగా తమరు వస్తున్న వార్త వినడం జరిగింది. ప్రభు, వెంటనే తమ కోసం ఈ ఏర్పాట్లన్నీ చేయించేశాను అన్నాడు భీమరాజు. నీ కార్యాలయం చూడబోతే ఊరి చివరన ఉన్నది. వార్తలు వినపడేది ఊరి మధ్యన గదా. ఆ సమయంలో నీవు నీ కార్యాలయంలో ఉండక ఊరి మధ్య ఎందుకున్నావు అని రాజుగారు అడిగారు. ఏదో కొలువు పని మీదనే బయటికి వెళ్ళవలసి వచ్చింది ప్రభు అన్నాడు భీమరాజు. నీ కింద ఎవరు ఉద్యోగులుండరా? కొలువు సమయంలో నీవు ఎందుకు బయటికి వెళ్ళవలసి వచ్చింది? నీకు నీ బాధ్యతలు సరిగ్గా తెలిసి రాలేదు. నీ స్థానంలో మరొక అధికారిని నియమిస్తున్నాను అని రాజు అప్పటికప్పుడే కొత్త అధికారిని నియమించి సోమాపురంకి బయలుదేరాడు. సోమాపురంలోని అధికారి సోమరాజు విశ్వశాంతుడికి ఘనంగా స్వాగతం ఏర్పాటు చేశాడు. స్వాగత సత్కారాలు చాలా బాగున్నాయి. అధికారిగా నువ్వు సాధించినది ఏమిటి అని విశ్వశాంతుడు సోమరాజును అడిగాడు. ప్రభు, నేను గ్రామంలో ఉండటం శుభదాయకమని అందరూ అంటుంటారు.
అందుకు నిదర్శనం ఏమిటంటే గ్రామంలో జరిగే సంతాప సభలన్నీ నేను గ్రామంలో లేనప్పుడే జరుగుతున్నవి అన్నాడు సోమరాజు. సంతాప సభలేమిటి అని విశ్వశాంతుడు అడిగాడు. రాజ్యంలో కానీ గ్రామంలో కానీ ఎవరైనా మరణించినప్పుడు కొలువులో సంతాప సభ జరిపి పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించడం మాకు అలవాటు. ఈ కార్యక్రమం నిర్వహించవలసిన వాడు అధికారి, అంటే నేను. నా తర్వాత వాడైన వీరభద్రుడు గత సంవత్సరంలో 26 ప్రముఖుల మరణాలకు తానే సంతాప సభలు నిర్వహించాడు అన్నాడు సోమరాజు. శుభకార్యాల మాటేమిటి అని రాజుగారు అడిగాడు. నేను లేనప్పుడు శుభకార్యాలు ప్రారంభించం కదా, అవి అన్నీ నా అధ్యక్షతనే జరుగుతాయి. అందుకే అందరూ నన్ను శుభానికి వీరభద్రుణ్ణి అశుభానికి మారుపేరుగా చెప్పుకుంటారు. అయితే ఇందులో వీరభద్రుడు తప్పు ఉన్నదనటానికి లేదు. అశుభాలు వీరభద్రుడు ఉన్న కారణంగా కాదు, నేను లేని కారణంగా కదా జరుగుతున్నాయి అన్నాడు సోమరాజు గర్వంగా. విశ్వశాంతుడు చిరాకు పడుతూ సోమరాజు వంక చూసి, సంవత్సరానికి 26 పర్యాయాలు అంటే ఉజ్జాయింపుగా నెలకు 2 పర్యాయాలైనా ప్రముఖుల మరణాలు జరుగుతున్నాయన్నమాట. అయినా నీవు ఒక్క సంతాప సభకు లేవంటే చాలా కాలం నువ్వు గ్రామాంతరాలలో గడుపుతున్నావన్నమాట. కేవలము శుభకార్యాలకు జడపటానికి మాత్రమే గ్రామానికి వస్తున్నావన్నమాట. బాధ్యత ఉండాలి కానీ ఇలా బయట తిరగకూడదు. నీ స్థానంలో వీరభద్రుణ్ణి అధికారిగా నియమిస్తున్నాను అన్నాడు. సోమాపురం నుంచి బయలుదేరేటప్పుడు మంత్రి విశ్వశాంతుణ్ణి, ఇంకేమన్నా గ్రామాలు తిరగవలసి ఉన్నదా ప్రభు అని అడిగాడు. అవసరం లేదు, ఈ 3 గ్రామాల అధికారులతోనూ నేను ఎలా వ్యవహరించాను రాజ్యం అంతటా తెలియజెయ్యి చాలు అన్నాడు విశ్వశాంతుడు. విశ్వశాంతుడి రాజ్యం ఎప్పటికీ సుభిక్షంగానే ఉంటూ వచ్చింది. చూసారా పిల్లలు, రాజు ఎంత చక్కగా 3 గ్రామాల అధికారుల్ని మార్చి అధికారి ఎలా ఉండకూడదు అనే విషయాన్ని ఎంత చక్కగా చెప్పాడో. మీరు కూడా క్లాస్లో లీడర్గా ఎన్నికైనప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. నేను లీడర్ని అనే దీనితో అందరినీ చులకన చేయకండి. అందరితోనూ సమానంగా జాగ్రత్తగా ఉండండి. అలాగే క్లాస్ టీచర్ చెప్పిన నియమాలు నిబంధనలు కూడా పాటిస్తూ చక్కగా మంచి పేరు తెచ్చుకోండి. సరేనా పిల్లలు? కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?